హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం యాగంటి పుణ్యక్షేత్రానికి అయితే వచ్చేసాం. బనగానపల్లె సమీపంలోని పాతపాడు వద్ద అయితే ఉన్న ఈ యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకైతే మనం ఇవాళ అయితే వచ్చాం. ఇక ఈ పుణ్యక్షేత్రం యొక్క విశేషాలు, లోపల ఆలయం యొక్క ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఆలయంలోకి అయితే మేమైతే ఎంటర్ అయ్యాము. ఇక ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే ఆలయంలో కోనేరు అయితే ఉంది. ఈ కోనేరులో అయితే స్నానం చేసి ఆలయ దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చాలామంది పిల్లలు, పెద్దలు అందరూ అయితే స్నానాలు అయితే కోనేరులో చేస్తున్నారు. ఇక మేము కూడా కోనేరులో స్నానం చేసి ఆలయ దర్శనానికి అయితే వెళ్ళాము. పురాతన ఆలయం నిర్మాణం కావడంతో ఆలయ కట్టడం అయితే ఎంతో అపురూపంగా అయితే ఉంది. ఇక్కడ కోనేరులోని నీటి మధ్యలో ఉన్న ఈ చిన్నపట్టి ఆలయం వద్ద నందిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ కోనేరులోకి నీరైతే వస్తుంది. మరి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ తెలియదని అని అయితే చాలామంది అంటున్నారు. ఒకసారి ఇప్పుడు కానీ చూసారంటే 3 ఆలయ గోపురాలు ఎంతో అందంగా అయితే మనకి కనిపించాయి. ఇది కోనేరు చుట్టూ ప్రాంగణం. ఇక ఆలయం చుట్టూ కూడా పెద్ద పెద్ద కొండలు, చెట్లు అయితే ఎంతో అందంగా అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక ఆలయంలోకి అయితే మనం ఇక్కడ మెట్లెక్కి అయితే ఆలయంలోకి అయితే వెళ్ళాలి. ఇక ఆలయం పైన కూడా శిల్పాలు కూడా ఎంతో అందంగా అయితే చెక్కి ఉన్నారు. ఇక ఈ ద్వారం ద్వారా అయితే మనం ఆలయంలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఆలయం లోపలికైతే మనం వచ్చేసాము. ఇది ఆలయ లోపల ప్రాంగణం. ఆలయం చుట్టూ అయితే కొండలైతే ఎంతో అందంగా అయితే మనకి కనిపిస్తున్నాయి. ఈ ఆలయాన్ని ప్రధానంగా యాగంటి అంటే బసవన్న, యాగంటిలో ఉన్న నంది క్రమక్రమ పెరుగుతుందని అప్పుడు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా ఈ నంది కొద్దిగా అయితే పెరుగుతుందని కొందరైతే చెప్తున్నారు. ఒకప్పుడు నంది చుట్టూ తిరిగేందుకు, ప్రదక్షిణలు చేసేందుకు స్థలం ఉండేదని, ఇప్పుడు ఆ నంది కొద్దిగా పెరగడంతో తిరిగేందుకు స్థలం లేకుండా పోయిందని కూడా భక్తులు చెప్తున్నారు. ఇక ఈ కోనేరులోకి నీరైతే ఈ గోడల గుండా అయితే వస్తుంది. మరి ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇక్కడి నుండి వచ్చిన నీరైతే బయట చూసాం కదా మనం, ఆ కోనేరుకి అయితే వెళ్తుంది. ఈ పురాతన గోడలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ బసవన్న కలియుగం వచ్చినప్పుడు ఈ బసవన్న రంకెలేస్తే కలియుగ అంతమవుతుందని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో అయితే చెప్పి ఉన్నారు. అయితే ఈ యాగంటి క్షేత్రంలో ఉన్నంతసేపు అయితే ఎంతో ప్రశాంతంగా అయితే ఉన్నది. ఇది యాగంటి బసవన్న అంటారు కదా, ఇదే ఆ నంది. చూడండి ఎంత భారీగా ఉందో. ఇక ఈ మెట్లెక్కైతే లోపల గృహలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళాము. ఈ మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళేసరికైతే అలసిపోయాము. ఇక లోపల చూసుకొని బయట నుంచి ఆలయం వ్యూ అయితే చాలా అందంగా అయితే మనకి కనిపిస్తుంది. చూడండి.